హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. గత 10 రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి కృష్ణానది వరదతో ఉప్పొంగుతూ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు అనేది చేరుకోవడం జరిగింది. అయితే విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నుంచి చాలా వరకు గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు అనేది బంగాళాఖాతంలోకి ప్రవహిస్తూ ఉంది. ఇప్పటికే వారం నుంచి కృష్ణానదిలో అనగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు అనేది బంగాళాఖాతంలోకి చేరుకుంటూ ఉన్నది. అయితే కర్ణాటకలో ఇంకా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ఉధృతిని తట్టుకోలేక కృష్ణానది ఉపనది అయినటువంటి తుంగభద్ర మీద నిర్మించినటువంటి తుంగభద్ర డ్యామ్ గేట్ అనేది కొట్టుకుపోవడంతో భారీగా వరద నీరు అనేది కృష్ణానదికి వచ్చి చేరుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి భారీగా వరద నీరు అనేది దిగువనున్నటువంటి పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వైపు మరో 24 గంటల్లో చేరుకోనుంది. దీంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలైనటువంటి భవానీపురం, యనమల కుదురు, కృష్ణలంక ఈ ప్రాంతాలన్నింటికి కూడా వరద ముప్పు ఉందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కృష్ణానది భారీగా వరద నీటితో ప్రవహిస్తుంది. ఇంకా అదనంగా తుంగభద్ర నుంచి ఎక్కువ మొత్తంలో కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు అనేది వచ్చి చేరుకోవడంతో అన్ని గేట్లు ఎత్తివేసినా కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి వరదని కంట్రోల్ చేయలేని పరిస్థితి అనేది రావచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తంగా ఉంచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమైతే పునరావాసం కల్పించడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి తెలుస్తోంది. ఈ అంశం మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.